హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈరోజు మనము ఈ వీడియోలో 5 బెస్ట్ పైథాన్ జావా ప్రాజెక్ట్స్ ఫర్ బిగినర్స్ అనేవి చూడబోతున్నాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైథాన్ లేదా జావా నేర్చుకున్నారు, తరువాత అసలు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి అనేసి మీరు ఆలోచిస్తుంటే ఇదే మీకు సరైన వీడియో. అంటే ఇక్కడ నేను ప్రాజెక్ట్ ఐడియాస్ అనేవి ఇవ్వబోతున్నాను అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు పైథాన్ నేర్చుకున్నారు, ఓకే, జావా నేర్చుకున్నారు. జస్ట్ మీరు ల్యాప్టాప్స్ ఓపెన్ చేసి లైక్ మీరు ఎక్కడైతే నేర్చుకుంటున్నారో యూట్యూబ్ క్లాసెస్ ఎక్కడైనా సరే జస్ట్ అక్కడ చెప్పిన కోడ్ని ప్రాక్టీస్ చేస్తున్నారు అంతే. ఇంకా ప్రాజెక్ట్స్ ఏం చేయలేదు అంటే మీ రెజ్యూమే మాత్రం వీక్గా ఉన్నట్టే. ఈ ప్రాజెక్ట్స్ అనేవి మనము ఎందుకు చేయాలి అంటే మీరు జావా నేర్చుకున్న, పైథాన్ నేర్చుకున్న, ఇంకేం నేర్చుకున్నా కూడా మీరు ఒక ప్రాజెక్ట్ చెయ్యడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీకు అసలు ఏమొచ్చు అనేసి రియల్ టైమ్గా మీకు ఏమొచ్చు అనేసి ఆ ప్రాజెక్ట్ మీకు రిప్రజెంటేటివ్గా అక్కడ చూపించడం జరుగుతుంది. కాబట్టి మీరు పైథాన్ నేర్చుకున్న, జావా నేర్చుకున్న ప్రాజెక్ట్స్ అనేవి చేయాలి. సో ఎలా చేయాలి, ఏం చేయాలి అంటే ఈ వీడియో చూసేసేయండి. సో ఫస్ట్గా వచ్చేసరికి పైథాన్ అనమాట. పైథాన్ నేర్చుకున్నారు, ఓకే, ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయొచ్చు మనము అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి వెదర్ యాప్ అనేసి అంటామన్నమాట. సో వెదర్ యాప్స్ అనేవి మీరు చూసే ఉంటారు కదా, లైక్ ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది, హ్యూమిడిటీ ఎంత ఉంది, క్లౌడీగా ఉందా, సన్నీగా ఉందా, అలాంటి లైక్ వాతావరణం గురించి చెప్పేది మనం వెదర్ యాప్ అనేసి అంటుంటాము. సో జనరల్గా దీనికి మనము ఏం యూస్ చేస్తామంటే పైథాన్ ఇంకా ఓపెన్ వెదర్ ఏపీఐ అనేసి ఉంటుంది, ఇవి రెండు కూడా యూజ్ చేస్తామన్నమాట. ఓకే, దాని తర్వాత టు డూ లిస్ట్ అనేసి ఒకటి ఉంటుంది, అంటే యాప్స్ లాంటిది. అంటే లైక్ మీరు చూసి ఉంటారు, మీరు ఇప్పటికైనా ప్లే స్టోర్స్లో లేకపోతే ఇంకా మీరు యూట్యూబ్లో ఎక్కడైనా సెర్చ్ చేస్తే కనుక అంటే మనము ఒక డైరీ లాగా ఉంటుందన్నమాట. అది వచ్చేసరికి మీరు జనరల్గా మీరు చేయాల్సినవి అన్నీ కూడా ఇలా రాసేసుకుని అది రిమైండ్ చేస్తుంది. కొన్ని దాంట్లో ఫీచర్స్ అనేవి ఉంటాయన్నమాట. దానికి జనరల్గా మనము పైథాన్ ప్లస్ ట్వింట్ అనేసి యూస్ చేస్తే సరిపోతుంది. ఓకే, దాని తర్వాత మనము చాట్ బోట్ కూడా ఈ పైథాన్ నేర్చుకుంటే మనం చేయొచ్చు అనమాట. సో చాట్ బోట్ అంటే మనం ఆల్రెడీ లైక్ చాలా చూస్తూ ఉన్నాం కదా, మనం ఒక టెక్స్ట్ని పంపిస్తే లైక్ దానికి ఇమీడియట్గా మనకి ఆన్సర్ లేకపోతే రిప్లై అనేది వస్తుంది అనేసి. సో వై నాట్, మీరు చాలా చూస్తుంటారు, ఈవెన్ దో చాట్ జీపీటీ అయి ఉండొచ్చు, ఇలాంటివి చాలా చూస్తుంటారు కదా. వీటిని జనరల్గా మనం చాట్ బోట్స్ అనేసి అంటాము. దాన్ని జనరల్గా మనము ఏం యూస్ చేస్తామంటే పైథాన్తో పాటు స్పేసీ ఎన్ఎల్టీకే అనేసి ఉంటుంది. ఇవి రెండు మనమైతే లైక్ ఎన్ఎల్పి లైక్ యూస్ చేసేసి మనమైతే ఈ చాట్ బోట్ అనేవి మనము డెవలప్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే ఎక్స్పెన్స్ ట్రాకర్ అంటే లైక్ మనం ఖర్చులు అంటే లైక్ మనము ఈ నెల లేకపోతే ఈ మంత్ ఎంతైతే ఖర్చు చేస్తున్నామో అని మీకు ఎవరికన్నా ట్రాక్ చేయాలి అనుకుంటే దానికి కూడా ఒక యాప్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. హ్యాస్ టు డూ లిస్ట్ లాగా. అంటే ఇక్కడ మనము ఎవ్రీథింగ్ మార్క్ చేస్తే లాస్ట్గా ఎంత అయ్యింది, ఎంత మీ ఇన్కమ్, మన ఇన్కమ్ ఏంటి, దాంట్లో ఎంత ఖర్చు పెట్టాం, ఓకే, నెక్స్ట్ మంత్ అది మనకు సజెషన్స్ ఇవ్వడం. లైక్ ఇక్కడ ఇది అన్యూజువల్, సో ఇది డిక్రీజ్ చేస్తే బాగుంటుంది ఖర్చులో, అలా ట్రాక్ చేస్తూ ఉంటుంది అనమాట. దీనికి బేసిక్గా ఎస్క్యూఎల్ లైట్ అండ్ సిఎస్వి యూజ్ చేయడం జరుగుతుందన్నమాట పైథాన్తో పాటు. యా, దాని తర్వాత అయితే మనము యూట్యూబ్ డౌన్లోడర్ అనేది అనే యాప్ని కూడా మనం పైథాన్ ద్వారా మనమైతే డెవలప్ చేయొచ్చు అనమాట. సో దీనికి ఒక లైబ్రరీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అదేంటి అంటే పైట్యూబ్ అనమాట. అంటే జనరల్గా మనకి యూట్యూబ్లో లైక్ ఏదైనా వీడియో ఉంటే డౌన్లోడ్ చేయడానికి ఇది అయితే యూజ్ అవుతుంది, యూట్యూబ్ డౌన్లోడర్ అనేసి. సో ఇవన్నీ కూడా మనకి పైథాన్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఐడియాస్ అండి. సో ఇవే కాదు, ఇంకా చాలా ఉంటాయి మనకి ఇంప్రెసివ్ చేసేలాగా. సో మీరైతే బిగినర్గా మీరైతే ఇప్పుడే నేర్చుకున్నారు, ఏదైనా చేద్దామని అనుకుంటున్నారంటే ఈ 5 ప్రాజెక్ట్స్ అనేవి చాలా బెస్ట్ అండి. అండ్ అలాగే మీ రెజ్యూమేలో యాడ్ చేసినా కూడా మీకు లైక్ మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అనేది చాలా హైగా ఉంటుంది. యా, దాని తర్వాత అయితే ఇక్కడ మనము జావా ప్రాజెక్ట్ ఐడియాస్ అనేవి చూసేద్దాం. సో జావా ప్రాజెక్ట్ ఐడియాస్ అనేవి బేసికల్గా ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేసి అంటున్నాము. సో దానికి మనము జావా, స్వింగ్ అండ్ మై ఎస్క్యూఎల్ యూస్ చేస్తామన్నమాట. అండ్ అలాగే స్టూడెంట్ గ్రేడ్ క్యాల్కులేటర్ అనేసి ఉంటుంది. అంటే లైక్
స్టూడెంట్స్వి మనం మార్క్స్ ఎంటర్ చేస్తేనో లేకపోతే మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయని దాంట్లో ఎంటర్ చేస్తేనో దాంట్లో గ్రేడ్ అని ఏనా బీనా సీనా అని అట్లా స్టూడెంట్ గ్రేడ్ క్యాలిక్యులేటర్ అనేసి ఉంటాయన్నమాట. అవి కూడా మనము ఈ జావాతో డెవలప్ చేయొచ్చు. అండ్ అలాగే ఏటీఎం ఇంటర్ఫేస్ అనమాట. సో ఏటీఎం అంటే మనందరికి తెలుసు కదా, మన మనీ అనేది ఒక ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేస్తామన్నమాట. లైక్ స్టేట్మెంట్ కోసమైనా ఉండొచ్చు, విత్డ్రావల్ క్రెడిట్ చేయడానికి, అలా ఈ జావాతో మనం చేయొచ్చు అనమాట. దాని తర్వాత క్విజ్ యాప్ అండి. క్విజ్ అంటే మనకు తెలిసిందే కదా, లైక్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, దానికి ఒక్కో క్వశ్చన్కి మల్టిపుల్ ఆన్సర్స్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ లాగా సంథింగ్ అలా ఉంటుంది. మనము క్విజ్ చేస్తామన్నమాట దాంట్లో. సో లాస్ట్కి మనకి మార్క్స్ ఎంత వచ్చినాయి, లేకపోతే మనకి పర్సంటేజ్ ఏంటి, అలా క్యాల్కులేట్ చేసి చెప్పడం, అవన్నీ కూడా ఈ క్విజ్ యాప్లో ఉంటుంది. దాన్ని కూడా మనం జావాతో క్రియేట్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ కామర్స్ కార్ట్ కన్సోల్ యాప్ అనేది కూడా ఉంటుంది. దీన్ని కూడా మనము జావాతో చేయొచ్చు అనమాట. సో ఇలా మనము బేసికల్గా చిన్న ఏం కాదు, ఇవి చేయాలంటే మనకు చాలా టాపిక్స్ అనేవి యాడ్ ఉండాలి. ఈ జావా కానివ్వండి, పైథాన్ కానివ్వండి, మనకి హ్యూజ్ నాలెడ్జ్ ఆఫ్ సబ్జెక్ట్ ఉంటేనే లైక్ మనమైతే ఈ ప్రాజెక్ట్స్ చేయగలుగుతాం. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా, అంటే ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఇది ఎలా చేయాలి, ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు, దీన్ని మనము ఎలా ప్రాజెక్ట్ ఫినిష్ చేయొచ్చు, లేకపోతే ఇంకా క్విజ్ యాప్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని కలర్ థీమ్ కానివ్వండి అవన్నీ కూడా ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఎలా ఇంకా ఎన్హాన్స్ చేయొచ్చు, అలా మీకు ముందే ఒక రిఫరల్గా ఏదైనా చూసి స్టార్ట్ చేయడం బెటర్. మీకు కూడా కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. సో బేసికల్గా ఈ ప్రాజెక్ట్స్ అనేసి ఎందుకంటామంటే ఫైనల్గా వచ్చేసరికి ఏ జాబ్ అయినా సరే మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత ఉంది రియల్ టైమ్గా అనేది చూస్తారు. సో నేను ఇక్కడ చెప్పినవన్నీ కూడా రియల్ టైంలో వర్క్ అవుతాయి అన్నమాట. ఏటీఎం, చాట్ బోర్డ్, టు డూ లిస్ట్, ఇవన్నీ కూడా రియల్గా మనం యూజ్ చేస్తాం కదా. సో ఇలా రియలిస్టిక్ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మీకు కూడా అది చేశాక ఒక క్రేజ్, ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో రెజ్యూమేలో మీ వెయిటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీ రెజ్యూమే అనేది క్రూషియల్ పార్ట్ కదా. అంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళరు, ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు జస్ట్ అప్లై చేస్తారు, లైక్ మీ రెజ్యూమే పంపుతారు. కాకపోతే మీకంటే ముందుగా మీ రెజ్యూమే సెలెక్ట్ అవ్వాలి అక్కడ. కాబట్టి మీరు మంచి ప్రాజెక్ట్స్, మంచి స్కిల్స్ ఉంటేనే అక్కడ మీ రెజ్యూమే అనేది లైక్ సెలెక్ట్ అవుతుంది వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే. ఇప్పుడు హ్యూజ్ కాంపిటీషన్ అనేది ఉంది కాబట్టి అందరికంటే బెటర్గా ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తే బెటర్, ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తే బెటర్, అసలు ఏం నేర్చుకుంటే బెటర్ అనేది ఒక ఐడియాతో మనమైతే రెజ్యూమేలో పెట్టేసి దాని తర్వాత అప్లై చేస్తే బెటర్. అప్పుడు మనకి లైక్ మన రెజ్యూమేస్ కూడా లైక్ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటున్నాయి. సో ఇప్పటికైనా ఏ అమీర్పేటలోనో ఎక్కడనో మీరు ప్రాజెక్ట్స్ అనేవి తీసుకోవడం బంద్ చేయండి. ఇలా మీ ఓన్గా కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఇలా ఓన్గా క్రియేట్ చేసుకుంటే ఏమవుతుందంటే, మీరు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు, లేకపోతే మీ కాలేజ్లో ఒక కోర్స్ నేర్చుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్. ఓకే, పైథాన్ నేర్చుకున్నారు. ఓకే, వాళ్ళు ఒక టాపిక్ చెప్పారు, నేర్చుకున్నారు. మీకు 100% వచ్చింది అనుకుంటారు, కానీ రాదు. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి, అప్పుడు మీకు 100% వచ్చిందా లేదా అనేది అర్థమవుతుంది అనమాట. ఓకే, నాకు 50% అర్థమైందా అనేసి మీరు ప్రాజెక్ట్ చేస్తుంటే అర్థమవుతుంది. కాకపోతే మీరు ఈ ప్రాజెక్ట్ చేసే టైంలో చాలా నేర్చుకుంటారు. ఎందుకంటే రియల్ టైమ్గా కోడ్ ముందర పెట్టుకుని మీ ఓన్గా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీకు 100% వచ్చినట్టు అనమాట. మీరు అది సెర్చ్ చేసి ఇది సెర్చ్ చేసి అంటే ఏంటి అనేసి ప్రతి ఒక్క పాయింట్ గురించి కూడా మీరు చేయబోతున్నారు కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్గా చేస్తారు. కాబట్టి 100% ఈ ప్రాజెక్ట్ చేస్తే మీకు ఫుల్ఫిల్గా వచ్చినట్టు అనమాట. అండ్ మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, నాకు పైథాన్ ఫుల్గా వచ్చు, ఐ డన్ ఏ ప్రాజెక్ట్ అనేసి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 5 బెస్ట్ పైథాన్ జావా ప్రాజెక్ట్స్ ఫర్ బిగినర్స్ అండి. సో ఇవన్నీ కూడా ట్రై చేయండి. మీకు ఇంకేమైనా చేస్తున్నా కూడా జస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ మీకు ఇంకా ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఫీల్ ఫ్రీ టు కామెంట్. అండ్ ఫైనల్గా నేను ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్దామని అనుకుంటున్నాను. అదేంటి అంటే, మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేశారనమాట. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో
దీంట్లో మనకి ఫీచర్స్కి వచ్చేసరికి లైక్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, సర్టిఫికేషన్స్, ప్లేస్మెంట్ అసిస్టెన్సీ ఉంటుంది, అండ్ అలాగే స్టడీ మెటీరియల్స్, పీడిఎఫ్స్, అండ్ అలాగే మీకు రికార్డింగ్ క్లాసెస్ కూడా మీకు అందిస్తాం. అంటే లైఫ్ టైమ్గా ఇవి మీరు చూసేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి ఫీచర్స్తో పాటు ఇంకా ఉన్నాయండి. జస్ట్ నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తాను. జస్ట్ మీరు అప్రోచ్ అయిపోయి ఫ్రీ డెమో చూసేసి నచ్చితేనే జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.